ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. త్వరగా తీయండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 22వ వచనం, చివరి వచనం. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కోరుకుంటూ ఉన్న ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలు నేనైతే కోరుకునేది ఏంటి అంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా విస్తరించబడాలి, ఆర్థికంగా విస్తరించబడాలి, ఆరోగ్యపరంగా విస్తరించబడాలి. హల్లెలూయా. ఎందుకు అని చెప్పానంటే ఈ 3 ఒక మనిషికి అవసరమే. ఆత్మీయంగా విస్తరించబడకపోతే దేవుని బిడ్డలారా భక్తిహీనంగా మారిపోతాము. భక్తిలో ఎదిగే వారం కాదు, దేవునికి సంబంధించిన వారు కారు. ఆర్థికంగా ఒకవేళ విస్తరించబడకపోతే దేవుని బిడ్డలారా పేదరికంలోనే ఉంటారు, అట్లా కూడా దేవునికి అవమానమే. ఆరోగ్యపరంగా విస్తరించబడకపోతే దేవుని బిడ్డలారా అనారోగ్యాల పాలైతే ఉంటారు. కాబట్టి నేను కోరుకుంటూ ఉన్నాను, మనందరం కూడాను స్పెషల్గా చెప్పాలంటే ఈరోజు దేవుని బిడ్డలారా ఈ కోడికలో పాల్గొన్నటువంటి మనందరము ఆత్మీయంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను విస్తరించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడదు ఈ మాట అని చెప్పానంటే యాకోబు గురించి రాయబడదు కదా, అంతే కదా. 70 మంది అయి ఐగుప్తులోనికి వచ్చిన వ్యక్తి ఎవరండి? 70 మందితో ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించిన వ్యక్తి ఎవరు అని చెప్పంటే యాకోబు. ఒకానొక సమయంలో యాకోబు 70 మందితోటి ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కేవలం 70 మందే, కానీ 70 మంది కాస్త కొన్ని లక్షల మందిగా మార్చబడ్డారు కొన్ని సంవత్సరాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబుని గురించి ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క వాక్య భాగము దేవుని బిడ్డలారా విస్తరించబడి ఉన్నారు అని చెప్పని రాయబడ్డది. ఏం చేయబడ్డారు? విస్తరించబడి ఉన్నారు. యాకోబు దేవుని బిడ్డలారా తల్లి ఇంటి నుండి లేక తండ్రి ఇంటి నుండి వెళుతున్నప్పుడు ఒక్కడిగానే వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు? ఒక్కడిగానే వెళ్ళాడు. ఒక్కడిగా వెళ్ళినటువంటి యాకోబు దేవుని బిడ్డలారా అక్కడి నుంచి మరలా మామ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంత ఆస్తితో వచ్చేసాడు. భార్య, పిల్లలు, ఆస్తి, దాసదాసీలు కలిగి కొంత సంపదతో మరలా మామ ఇంటి నుంచి వచ్చేసాడు. మరలా ఉన్న ప్రాంతంలో నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని చెప్పానంటే ఆ సంపదతో పాటుగా 70 మంది, సంపద సంగతి పక్కన పెడితే 70 మంది సంతానంతో అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరినది మొదలుకొని కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడాను విస్తరణ మాత్రానికి ఆగిపోలేదు. హల్లెలూయా. నేను యాకోబు ఎలా విస్తరించబడ్డాడు, చాలా లక్షణాలు ఉన్నాయి. యాకోబు గురించి చెప్పాలని చాలా లక్షణాలు ఉన్నాయి. ఒక 3 చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్త మనం విందాము. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు విస్తరించబడడానికి దేవుని బిడ్డలారా విస్తరించబడడానికి ఆయన సొంత కష్టపడి చెమటోడ్చి లేకపోతేనేమో ఏదో ప్రయత్నాల వలన ఆశీర్వదించబడ్డాడు అని చెప్పానంటే ఒకవేళ కష్టపడవచ్చు, కానీ దేవుని సహాయం లేకోకుండా యాకోబు విస్తరించబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఖచ్చితంగా విస్తరించబడడానికి దేవుని సహాయం అనేది తోడ్పడ్డది. నేను ఒక 3 విషయాలు చెప్తా, జాగ్రత్తగా విందాము. యాకోబు విస్తరించబడడానికి నెంబర్ 1 నేను ఒక విషయం చెప్తాను. ఏంటి అని చెప్పానంటే ఒకరోజు తన అన్న అయినటువంటి ఏశావు బయట నుండి వస్తూ అలసిపోయిన వాడై ఇంటికి వస్తూ ఉన్నాడు, ఆకలితో ఇంటికి వస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన స్టోరీ ఇది. ఆకలితో ఇంటికి వస్తున్న క్రమంలో ఆకలి అవుతున్నటువంటి ఏశావుకి ఇంటికి రాగానే చక్కటి కూర కనబడుతూ ఉంది, ఎర్రటి కూర కనబడుతూ ఉంది, తినడానికి నోరు ఊరేటువంటి కూర కనబడుతూ ఉంది. తన తమ్ముడైన యాకోబు దేవుని బిడ్డలారా చక్కటి కలగూర వంటకం వండుతున్నట్టుగా రాయబడ్డది అక్కడ. దాన్ని మరొకసారి అదే అధ్యాయం రాయబడ్డ చిక్కుడుగాయల కూరని రాయబడ్డది. చక్కటి టేస్ట్గా మంచి గుమగుమలాడుతా ఒక కూర వండుతూ ఉన్నప్పుడు ఆకలి మంట మీద వచ్చినప్పుడు ఏశావు అడిగాడు కదా, ఒరే నువ్వు వండుతున్న కూరలో నాకు కొంచెం పెట్టే ఏవా అని చెప్పంటే అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నీకున్న జ్యేష్ఠత్వాన్ని మన తండ్రి
ఏదున్నా నీకే చెప్తున్నాడు, ప్రతిదానికి నీ మీదనే ఆధారపడుతూ ఉన్నాడు, నీ సలహాని తీసుకుంటూ ఉన్నాడు, నీకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంతో నేను ఒక లెక్కలేని వ్యక్తిగా ఉన్నాను, నేను ఒక విలువలేని వ్యక్తిగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ లోపల ఉందేమో బహుశా. అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వము నాకు ఇస్తే నేను ఈ వంట నీకు ఇస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు ఏశావు, ఒక్క పూట ఒకవేళ తినకపోతే చచ్చిపోతామా, ఏమైతాడా, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఈ జ్యేష్ఠత్వాన్ని ఎందుకు నేను తమ్ముడికి ఇవ్వాలి అని ఆలోచించలేకపోయాడు కదా, అక్కడ ఆలోచించలేదు కదా, అనుకున్నాడు కదా, ఎవరికి కావాలి ఈ జ్యేష్ఠత్వం, ఎవరికి కావాలి ఈ జ్యేష్ఠత్వం, దీనివల్ల నాకేంటి ఫలితం ఏంటి, హల్లెలూయా, దీనివల్ల నాకు ఫలితం ఏంటి, దీనివల్ల నాకు ఉపయోగం ఏముందాడా, ఏముందాడా, మా అయితే ఏమన్నా ప్రధానం ఇంట్లో పెద్ద కొడుకు అనేటువంటి ఒక స్థానం ఉందేమో అంతే, ఏముందాడు దీనివల్ల ఫలితం అని అనుకున్నటువంటి ఏశావు ఏం చేశాడని చెప్పానంటే, ఆ తమ్ముడికి, ఒరే ఈ రోజు నుంచి నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను, ముందు నాకు ఆ కూర వేసి పెట్టి భోజనం పెట్టిరా అని చెప్పని అంటూ ఉన్నాడు. దొరికిందే సందుగా దేవుని బిడ్డ జ్యేష్ఠత్వాన్ని స్వీకరించాడు, కూర అతనికి వేసేశాడు. హల్లెలూయా. ఎందుకు జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసుకోవాల్సి వచ్చింది? జ్యేష్ఠత్వములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? పెద్ద కుమారుడుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? పోనీ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు పెద్దోడు కాస్త చిన్నోడు, చిన్నోడు కాస్త పెద్దోడు అయ్యాడా? ఆ రోజు నుంచి ఏమన్నా అందరు 10 మందిని పిలిచి ఒక భోజనం పెట్టేసి, ఇగో ఈ రోజు నుంచి చిన్నోడు పెద్దోడని, పెద్దోడు చిన్నోడని చెప్పని ఏమన్నా నేను విందేమని చేశారా? చేయలేదే. ఎందుకని? దాని స్పెషాలిటీ ఏంటి? నేను ఇప్పుడు ఆత్మీయంగా ఒక మర్మం చెప్పాలనుకుంటూ ఉన్నాను. దేవుడు నీకు కూడా, దేవుని బిడ్డలారా, ఒక జ్యేష్ఠత్వం అనబడుతున్న శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి ధన్యత కావచ్చు, నీకు ఇచ్చిన తలాంతులు కావచ్చు, నీకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిగతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి ఒకరికి ఇచ్చి ఉండకపోవచ్చు. నీది నీకే. నీకిచ్చిన తలాంతు నీదే, నీకిచ్చిన భక్తి జీవితము నీదే, నీకిచ్చిన గొప్పతనము నీదే, నీకిచ్చిన ఆత్మీయ జీవితము నీదే. దాని చిన్న వాటికి దాన్ని తాకట్టు పెట్టే ప్లాన్ చేయొద్దండి. హల్లెలూయా. మరి డాడీ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, క్రైస్తవ జీవితం అంటే కత్తి మీద సాము లాంటిది అని చెప్తూ ఉంటారు కదా. క్రైస్తవ జీవితం అంటే అందరూ సామాన్యంగా ఉండలేరు. నీకు ఇచ్చాడు దేవుడు, నీకు ఇచ్చినాడు దేవుడు, దాన్ని నిలబెట్టుకోవాలి. క్రైస్తవ్యం అనేది, లేకపోతేనేమో దేవుని యొక్క క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయ జీవితం అనేది దేవుడు నీకు ఇచ్చాడు. ఒక శ్రేష్టమైనటువంటి ఏశావుకి ఇచ్చినట్టుగా, జ్యేష్ఠత్వం ఇచ్చినట్లుగా నీకు శ్రేష్టమైన క్రైస్తవ భక్తి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ భక్తి జీవితాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెడుతున్నారో తెలుసా? చిన్న వాటికి తాకట్టు పెట్టేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవతల వ్యక్తికి సమాధానం చెప్పలేక, ఇటు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి కట్టుబాట్లు భరించలేక, దేవుని బిడ్డలారా, దానికి రాజీ పడిపోతా. చాలామంది దానికి రాజీ పడిపోతూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, దేవుని బిడ్డలారా, నేను ఇతర వ్యక్తి గురించి మాట్లాడి నీతోనే మాట్లాడుతున్నాను. ఏంటి నీ క్రైస్తవ జీవితం? అన్ని స్థలాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో నువ్వు కాపాడుకొనగలుగుతున్నావా? దేవుడు నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన భక్తి జీవితం ఇది, దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితం అని దాన్ని కాపాడుకొనగలుగుతున్నారా? చాలామంది మనస్సాక్షి గద్దిస్తూ ఉండదు ఒక దగ్గర, ఇది చెయ్యొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, ఇలా నడుచుకోవద్దు అని చెప్పని మనస్సాక్షి గద్దిస్తున్నా, కానీ దాన్ని చంపేసి మరి బైబిల్లో ఒక దగ్గర రాయబడ్డది, నిన్ను గూర్చి నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట దేవుని దగ్గర. నిన్ను గూర్చి ఏంటది? ఎవరు సాక్ష్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ తోటివారో, నీ బంధువులో, నీ కన్నవారో, లేకపోతే నీ సొంత వాళ్ళు ఎవరు నీ గురించి వ్యతిరేకంగా చెప్పినా చెప్పకపోయినా, నువ్వు చేసే ప్రతి దాని గురించి నీ మనస్సాక్షి సైతం సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడి చెప్పేటువంటి ఈ బోధలని కూడా దేవుని బిడ్డ ఒకసారి కఠోరంగా అనిపిస్తాయి, కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. శిల్పము చెక్కుతున్నప్పుడు దేవుని బిడ్డరా, దానికి సుత్తె దెబ్బలు పడతా ఉంటాయి. పడతాయి.
కానీ సుత్తె దెబ్బ పడ్డప్పుడు దేవుని బిడ్డలారా అది శిల్పంగా తయారవుతుంది. హల్లెలూయా. ఎక్కడో గుట్ట మీద ఉండవలసిన రాయి ఇప్పుడు ఆడికి వస్తుంది అని చెప్పండి, ఒక విలువైన స్థలంలోనికి వస్తూ ఉంటుంది. చెక్కబడాలి. నేను అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి మన శ్రేష్టమైన మన జీవితాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు? ఎక్కడ తాకట్టు పెడుతున్నారు? ఏశావు దాన్ని నిలుపుకోలేకపోయాడు. ఏశావు దేవుని బిడ్డలారా నిలుపుకోలేకపోయాడు. దాన్ని దేవుడిచ్చాడు ఒక శ్రేష్టమైన జీవితం, దాన్ని నిలుపుకోలేకపోయాడే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒకటి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఇది చేయొద్దు అని చెప్పని ఆ రోజు డాడీ గారు చెప్పారే, ఇలా మాట్లాడదు అని చెప్పని ఆ రోజు వాక్యంలో చెప్పబడదు అని చెప్పని వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీ వాక్యాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడతా ఉంటారు కొంతమంది. నేను అంటున్నాను, తాకట్టు పెట్టిన దానితో సమానం అంతే. హల్లెలూయా. జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు అని చెప్పండి, జ్యేష్ఠత్వాన్ని తాకట్టు పెట్టి కూర తీసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చాడు అని చెప్పండి, ఈ జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు తాకట్టు పెట్టాడు. దాని బదులుగా కూర తీసుకొని తిన్నాడు. తినకపోతే బ్రతకడా? తినకపోతే బ్రతుకుతాడు. అయినప్పటికి కూడా ఏం చేశాడు? ఎలా విస్తరించబడతాడు ఏశావు? ఎలా దీవించబడతాడు ఏశావు? ఎలా ఏశావులో అభివృద్ధి కనపడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని చిన్న దానికి తాకట్టు పెట్టొద్దండి. జీవితాన్ని ఎవరు తాకట్టు పెట్టరు? భక్తిని తాకట్టు పెడతారు చాలామంది. భక్తినే, ఆత్మీయ జీవితాన్ని దేవుని బిడ్డలారా కాసేపు సైలెంట్ చేయమంటారు. ఆత్మీయ జీవితాన్ని దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో పక్కన పడేస్తారు. ఇది చెయ్యొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏది చేసినా కానీ దేవుని బిడ్డలారా, ఎలా నువ్వు ఉన్నా కానీ ఆత్మీయ జీవితం అనేది ఖచ్చితంగా నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యం అది. ఇంకా ఎవరికి లేదు, నీకు ఇచ్చాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో కూడా నీకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. దాన్ని కాపాడుకోవాలి. అదేందో దేవుని బిడ్డలారా నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఖచ్చితంగా నువ్వు దాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా చెప్తాను. తండ్రి ఇంటి నుండి యాకోబు ఏం చేస్తున్నాడు? అన్నయ్య ఎక్కడ చంపేస్తాడు అని చెప్పని వెళ్తూ ఉన్నాడు. ఒక దగ్గర పడుకున్నాడు. ఒకరోజు ఏం చేశాడు? అక్కడ చీకటి పడితే అక్కడ పడుకున్నాడు. తలగడ రాయి పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్న తర్వాత దేవుని బిళ్ళారా అక్కడ ఏం జరిగింది? ఒక కల వచ్చింది. ఆ కలలో నిచ్చెన వేయబడ్డది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఇవంతా మనకు తెలిసింది. ఆ వెంటనే భయపడ్డాడు. అతడు మిక్కిలి భయపడి ఏం చేశాడు తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని అక్కడ అనేసి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని భయపడి దేవుని బిళ్ళారా ఆ తలగడగా పెట్టుకున్న రాయి ఏదైతే ఉందో దాని మీద నూనె పోసి దాన్ని అక్కడ ప్రతిష్ఠించి వెళ్ళాడు. హల్లెలూయా. నేను ఇదంతా చెప్పను కానీ అతడు మిక్కిలి భయపడి అను. దేనికి భయపడ్డాడు ఆయన? దేనికి భయపడ్డాడు అమ్మా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏముందాడా? బేతేలు అని ఉంది అక్కడ. అదేనా? బేతేలు కదా. అంటే అర్థం ఏముంది? పుట్టినోట్లు ఏముంది అక్కడ? దేవుని మందిరము. హల్లెలూయా. క్రైస్తవులు అనబడుతున్నటువంటి లేకపోతేనేమో దేవుని జనాంగమైనటువంటి వారికి, దేవుని పిల్లలకు దేవుని మందిరం అంటే భయం ఉండాలి. ఖచ్చితంగా భయం ఉండాలి. హల్లెలూయా. దేవునితో మనము దేవుని పిల్లలు కలుసుకొని లేకపోతేనేమో దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి తన దాసుని నిలబెట్టుకుని వాడుకునేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి స్థలం ఏంటి అని చెప్పండి? దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అక్కడ మిక్కిలి భయపడ్డాడుగా రాయబడ్డది. ఎందుకు భయపడ్డాడు? ఏదో పీడకలు వచ్చిందనా? లేదా ఒంటరిగా ఉన్న అర్ధరాత్రి వామో ఏమో దయ్యాలు వస్తాయని భయపడ్డా అనుకుంటున్నారా? కాదు.
అలా అనుకునేవాడితే ఒంటరి ప్రయాణమే చేయకపోయేవాడు. అతడు భయపడేది దేవుని యొక్క సన్నిధికి. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పని అక్కడ నిర్ధారించాడు. అక్కడ భయపడ్డాడు. అక్కడ దేనికి భయపడ్డాడు తెలుసా? మందిరానికి భయపడ్డాడు అక్కడ. హల్లెలూయా. కొంతమంది అంటారు, అమ్మ ఎందుకు రాలేదు అని చెప్పానంటే, ఏదో చిన్న చిన్న సాకులు చెప్తూ ఉంటారు కదా, చిన్న చిన్నవే, అవి మేజర్ ప్రాబ్లమ్స్ కాదు, అవి చిన్నవే. ఎందుకు రాలేదమ్మా? జ్వరం వచ్చింది. ఎందుకు రాలేదమ్మా? జలుబు చేసింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఆదివారం వచ్చిందని నీ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని సన్నిధి కదా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని సన్నిధి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుని సన్నిధికి నువ్వు భయపడవలసిన అవసరం ఉన్నది కదా. దేవుని కనుదృష్టి రేయింబగలు నిలిచేటువంటి స్థలము కదా ఇది. రారండి, మందిరానికి రారండి. మందిరానికి వస్తే ఎవరికి లాభం నాకు అర్థం కావట్లేదు, ఎవరికి నష్టం? మీకు నష్టము, సేవకుడికి లాభమా, లేకపోతే ఎట్టటో నాకు అర్థం కావట్లేదు. చాలామంది మందిరానికి ఎగ్గొడుతూ ఉంటారు. కానీ యాకోబు విస్తరించబడడానికి కారణాలు అనేకములు ఉన్నాయి. అందులో నేను ఒక రెండో చెప్తూ ఉన్నాను. ఏంటి అని చెప్పానంటే, దేవుని మందిరానికి భయపడ్డాడు, విలువిచ్చాడు. మీకు తెలుసా? మరలా రిటర్న్లో వచ్చినప్పుడు అదే స్థలంలో ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? బలిపీఠం కట్టి బలి అర్పించడానికి చూస్తూ ఉన్నాడు. బలిపీఠం కట్టాడు అక్కడ. మర్చిపోలే దేవుని సన్నిధిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని మర్చిపోలే. చాలామంది దేవుని సన్నిధి మర్చిపోతూ ఉన్నారు, కార్యక్రమాలు మర్చిపోతూ ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుని బిడ్డ, అసలు క్రైస్తవులకి ఇది తగదండి, ఇది తగనే తగదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనము భయపడేవారుగా ఉండాలి. యాకోబు అలా ఉండలేదు, అలా లేడండి. విస్తరించబడి నేను అంటూ ఉన్నాను, ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి ప్రతి ఒక్కరు మనమందరం కూడాను, నేను కోరుకుంటున్న మనసారా, నేను చెప్పిన 3 విధాలుగా విస్తరించబడాలి. హల్లెలూయా. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా విస్తరించబడాలి అంటే ఖచ్చితంగా యాకోబును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అతడు 70 మందితో వచ్చి ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేసి ఉన్నాడు దేవుడు అని చెప్పండి. అలా విస్తరించబడడానికి గల కారణాలు నేను చెప్తూ ఉన్నాను. యాకోబు తనకిచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోలేదండి. యాకోబు తనకిచ్చినటువంటి ఆ యొక్క జ్యేష్ఠమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఘనమైనటువంటి, విలువైనటువంటి ఆ అవకాశం కోసం ఎదురు చూశాడు. రానే వచ్చింది, టక్కున దాన్ని తీసుకున్నాడు, దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, దాన్ని పట్టుకు దాన్ని విడిచిపెట్టలేదేగా. ఈరోజు నీవు కూడా అనుకుంటావు, నాకు కూడా ఒక అవకాశం రావాలి, ఒక దేవుడు ఇచ్చాడండి. ఇప్పుడు మనమే తీసుకెళ్ళిన పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని ఎక్కడ కూడా నీవు అనవసరమైన వాటికి నీ ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టే విధంగా ఉండదు. రెండోది, దేవుని మందిరానికి నువ్వు విలువివ్వాలి. దేవుని మందిరానికి భయపడాలండి. మందిరానికి భయపడాలనా? మందిరములో ఉన్నటువంటి దేవునికి భయపడాలనా? హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అని చెప్పానంటే, కొంతమంది దీని మీద కూడా చాలామంది అంటారు, మందిరానికి భయపడటం ఏంది అని చెప్పని. యాకోబు ఇది దేవుని స్థలము అని చెప్పని భయపడ్డాడు అక్కడ. ఇది పరలోకపు గవిని అని భయపడ్డాడు అక్కడ. మనము కూడా దేవుని సన్నిధికి భయపడటం అంటే భయపడకుండా ఇంట్లో కూర్చోవడం కాదండి. ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఆరాధనకు ఖచ్చితంగా మనం వచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అని చెప్పానంటే, ఆ ఆరాధనలోనే దేవుడు నీతో మాట్లాడొచ్చాము, ఒకవేళ ఆ కార్యక్రమంలో దేవుడు నీతో మాట్లాడతాడేమో, ఒకవేళ ఖచ్చితంగా నీతో మాట్లాడితే, ఒక్కసారి నీతో మాట్లాడితే, తన వాక్కును పంపి నీతో మాట్లాడితే ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు భయపడ్డాడు, దేవుని సన్నిధికి భయపడ్డాడు. ఈరోజు మనము కూడాను దేవుని సన్నిధి విషయములు గడగడ వణికేవారులాగా ఉండాలి. ప్రభువుని ఆరాధించేవారు, ప్రభు సన్నిధికి వచ్చేవారు ఎలా ఉండాలని చెప్పంటే భయపడాలి. ఖచ్చితంగా ప్రభు మందిరానికి భయపడాలి. దేవుని యొక్క మరి ప్రసన్నతకు మనం భయపడేవారులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 3వ చెప్పి నేను ముగించేస్తాను.
మూడో విషయం చెప్పి ముగించేస్తాను. యాకోబు విస్తరించబడడానికి మూడో కారణం ఏంటి అని చెప్పానంటే, మీ అందరికీ తెలుసు, మామ ఇంటి నుండి వస్తూ ఉన్నాడు. భార్యలతోటి, దాసదాసీలతోటి, పిల్లలతోటి, సంపదతోటి, ఆస్తితోటి మామ ఇంటి నుండి వస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది? తన అన్న అయినటువంటి ఏశావు ఒకవేళ నన్ను చంపుతాడేమో అని చెప్పని భయపడతా ఉన్నాడు. ఒక రేవు దగ్గరకు వచ్చేసాడు. ఏ రేవు అది? యబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత భార్యలను, పిల్లల్ని, అందరిని, దేవుని బిడ్డలారా, ముందు పంపించేసేసాడు. ఒక్కడే ఆ రేవు దగ్గర కదా. ఒక్కడే కదా ఆ రేవు దగ్గర. ఒక్కడేనా? రైట్, ఒక్కడే. హల్లెలూయా. ఒక్కడే ఆ రేవు దగ్గర దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. పోరాడుతూ ఉన్నాడు. పోరాటం అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా ఉండి పోరాడుతున్నారా? పోరాటం అంటే ఆ యబ్బోకు రేవు దగ్గర దేవుని బిడ్డలారా దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆయన అక్కడ మాట్లాడుకున్నాడు. అక్కడ రాయబడింది, నన్ను పోనీ అయ్యా అని చెప్పి అంటే, నేను నిన్ను నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీను అని చెప్పి అంటున్నాడు కదా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. యోనా, దేవుని బిడ్డలారా, యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పేశాడు కదా. ఎక్కడికి బయలుదేరాడు? ఎందుకని అని అంటే, అతనికి ఏదో స్వార్థం ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా తార్షీషుకు పోతే ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. మొత్తానికైతే తార్షీషు పోవడానికి బయలుదేరాడు. కానీ దేవుడు పంపించింది ఎక్కడికి? నీనెవేకి వెళ్ళమని చెప్పి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు నీనెవేకి వెళ్ళవలసిన యోనా తార్షీషు పోతా ఉంటే, ఆ ఓడ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓడంతా అల్లకల్లోలం అవుతుంది, సముద్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. మొత్తం అంతా వర్తకులు అందరు దాంట్లో వస్తూ ఉన్నారు. ఆ వర్తకులు ఒకరు బరువెక్కువైపోయి మనం మునిగిపోతామని చెప్పని వారు ఏదైతే సామాన్లు కొనుక్కొని వస్తూ ఉన్నారో ఆ సామాన్లను తీసి పడేశారు, అన్నీ పడేశారు. ఓడ మొత్తం తేల చేశారు. అయినా కానీ అక్కడ ఏం కావట్లేదు అని చెప్పంటే, సముద్రము నిమ్మలం కావట్లేదు, ఓడ మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యోనా, దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? ఏం చేస్తున్నాడు అంటే, అతను నిద్రపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అంతేనా? అందరూ వారి యొక్క భక్తిని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. వారి భక్తిని చేస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి తగ్గవాళ్ళని వాళ్ళని మరి పూజిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, తలుచుకుంటున్నారు, ఇది నన్ను తప్పించినాయి అని చెప్పి. ఎవరందరూ వాళ్ళు హాయిగా వారు భయంతో, దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేస్తుంటే యోనా మాత్రం నిశ్చింతగా, తాఫీగా నిద్రపోతూ. అప్పుడు ఓడ నావికుడు వెళ్ళి అన్నాడు కదా, ఓరి నిద్రపోతా, నీకేమొచ్చింది? చనిపోయే పరిస్థితి ఏర్పడితే ఏంది ఈ గోల, ఏంది, నువ్వేంది, నిద్ర ఏంది, నీ వ్యవహారం ఏందని చెప్పని ఆ ఓడ నావికుడు దేవుని బిడ్డరా ఆ యోనాను లేపినప్పుడు, దేవుని బిడ్డరా, ఇదంతటి కారణము నేను, నన్ను తీసి సముద్రంలో పడేయండి. ఇదేంటి? దానికి దీనికి సంబంధం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను. యోనా ఒకవేళ యోనా ప్రభువా, ఏది ప్రారంభంలోనే, ఎప్పుడు ప్రారంభంలోనే ఆ యొక్క సముద్రము అల్లకల్లోలం అవుతున్న ప్రారంభంలోనే, ఓడ మునిగిపోద్దాం అనుకున్న ప్రారంభంలో నిద్ర లేచిన వాడై, ప్రభువా ఇది నా వల్లనే జరిగింది, నన్ను క్షమించు, నా వల్ల వీళ్ళెవరు నష్టపోవడానికి వీల్లేదు, నా వల్ల వీళ్ళు పాడవడానికి వీల్లేదు, నా వల్ల వీళ్ళ కుటుంబాలు పతనం అవడానికి వీల్లేదు, నా వల్ల వీళ్ళ వర్తక సామాను మొత్తం అంతా ఆగమవడానికి వీల్లేదు, నా వలన వీళ్ళు ఇబ్బంది పడడానికి వీల్లేదు, ప్రభువా నన్ను క్షమించు, మరలా ఇంకొకసారి అని పోతా అని చెప్పండి. ఒకళ్ళు కనికరించేవాడేమో. యోనా అలా చేయలే, హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నవారు వారి భక్తిని ప్రదర్శిస్తున్నారు, కానీ యోనా మాత్రం ఇంకా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాడు. ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారండి. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు అని చెప్పనంటే, అందరూ ప్రార్థన చేస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం ప్రార్థన చేయడు. చుట్టూ ఉన్నవారు ప్రార్థన చేస్తున్నారు కానీ యోనా ప్రార్థన చేయట్లేదు. ఆడ నష్టం ఏర్పడదు. అక్కడ అసలు ఆ నష్టానికి కారణమైన వాడే ప్రార్థన చేయట్లే. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు,
నీ కుటుంబంలో కావచ్చు, నీ వారందరిలో కావచ్చు, నేను ఒక ప్రధానమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. నువ్వు దేవునితో సహవాసం చేయి. నిన్నే అనుకున్నాడు దేవుడు. నీ కుటుంబంలో ఒకవేళ ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యల నిమిత్తము ప్రార్థించడానికి భారము కలిగిన వ్యక్తిగా నిన్నే అనుకున్నాడు. కానీ నువ్వే ఒక సోమరిపోతులాగా, లేకపోతే నువ్వే ఒక ప్రార్థనహీనమైనటువంటి వ్యక్తిగా మారిపోయి, ప్రార్థన లేకోకుండా, సహవాసం లేకోకుండా మారిపోతే ఇంకా ఆ కుటుంబము ఎలా అభివృద్ధి చెందాలి? ఎలా చెందాలి? యాకోబు దేవుని బిడ్డలారా అది గమనించాడు. అందరిని పంపించేశాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తేనే, ఇప్పుడు నేను నా దేవుని దగ్గర బెండ్ అయితేనే, నేను నా దేవుని దగ్గర కూర్చుంటే తప్ప నీకు పని కాదు అని చెప్పని ఆలోచనని గమనించినటువంటి యాకోబు దేవుని బిడ్డలారా ఏం చేశాడని చెప్పంటే, ఇక అందరినీ పంపించేశాడు. ఆ రేవు దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా ఇది ఒక ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీకు ఇది ఒక ప్రశ్న. నీవు ఇలా దేవునితో గడిపే అనుభవం నీకుందా? సమస్యలు పెరిగిపోతున్నాయి, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. దాన్ని బట్టి ఇంకొక పని చూసుకుంటున్నాము, ఇంకా కొద్దిగా ఓటీ చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. కానీ ఈ సమస్య పరిష్కారానికి ఇంకా కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడిపే ఆలోచన, ఇంకా కొంచెం ఎక్కువసేపు దేవునితో గడిపే ఆలోచన, ఇంకా కొద్దిగా ఎక్కువసేపు దేవునితో సహవాసం చేసే ఆలోచన రావట్లేదు. 100% ఏ క్రైస్తవుల్లో కూడా రావట్లేదండి. ఈ సంపాదన సరిపోవట్లేదండి. ఇంకొక పని చూసుకోవాలి అడిషనల్గా. ఇది సరిపోవట్లేదు, ఇంకొక కొంచెం ఓటీ చేసుకోవాలి, ఇంకొద్దిగా ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి. ఇదే చేస్తున్నారు తప్ప ఆత్మీయ జీవితంలో ఓటీ చేస్తున్నామా? ఆత్మీయ జీవితంలో అడిషనల్గా గడుపుతున్నామా? ఆత్మీయ జీవితంలో ఎక్కువగా చేస్తున్నామా? ఏమో చెప్పండి. ఎవరన్నా గడపవలసిన సమయానికన్నా ఇంకా కొద్దిగా ఎర్లీగానే ముగించేస్తూ ఉన్నారు దేవునితో. కొంతమంది అయితే ఆ సమయం కూడా దేవునికి ఇవ్వలేకపోతుంది. నేను అడుగుతూ ఉన్నాను, నేను చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందలేక, విస్తరించబడలేక సతమతమవుతున్న వారికి ఒకటే సూచన, ఈ 3 విషయాలు యాకోబులో ఉన్నాయి. ఈ 3 విషయాలు యాకోబులో ఉన్నాయి. తనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను ఎక్కడ తాకట్టు పెట్టలే. ఒక్కనొకసారి దేవుని బిడ్డరా, తను దేవుని సన్నిధిలో ఇంకా పూర్తిగా అనుభవం లేకముందు దేవుని బిడ్డరా అన్నను మోసం చేసి ఉండొచ్చు. కానీ తెలుసుకున్న తర్వాత ఇంక ఇది నేను విడిచిపెట్టొద్దు. తనకిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని, తనకిచ్చిన మంచి జీవితాన్ని విడిచిపెట్టలే, పట్టుకున్నాడు. యోసేపు కూడా అంతే కదా. తనకు 2 దర్శనాలు వచ్చినాయి. ఆ 2 దర్శనాలు ఇప్పుడు నేను చెప్పే టైంలో 2 దర్శనాలు, ఆ 2 దర్శనాలు ఏదో ఒక టైంలో దేవుడు నెరవేరుస్తాడు. తన నిరీక్షణను విడిచిపెట్టలే, కోల్పోలే. అన్నలు గోతిలో పడేసిన కోల్పోలేదు, ఇష్మాయేలీయులకు అమ్మిన కోల్పోలేదు, పోతీఫర్ ఇంట్లో బానిసగా దాసుడుగా ఉన్న కోల్పోలేదు, చెరసాలలో వేయబడినా కానీ దాన్ని కోల్పోలేదు. నమ్మకం ఖచ్చితంగా దేవుడు నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, దర్శనం ఇచ్చిన వాడు దాన్ని నెరవేరుస్తాడన్న ఉద్దేశంతో ఎక్కడ సడలిపోలేదు, ఎక్కడ కృంగిపోలేదు, ఎక్కడ తనకిచ్చిన దర్శన భావం చెప్పేటువంటి ఆ యొక్క తలాంతును తీసుకెళ్ళి ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదని దేవుని బిడ్డలారా. చివరికి నన్ను తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఇంకా ఏం భక్తి అని అనుకోలే. గోతిలో పడేసినప్పుడు గాయాలు పాలైనప్పుడు ఇంకా ఏం భక్తి అని అనుకోలే. పోతీఫర్ ఇంట్లో దాసుడుగా ఉన్నాడు, ఏం భక్తి అని అనుకోలే. ఏంది నాకు ఫుట్బాల్ ఆడుకున్నట్లుగా గోతిలో పడేశారు, ఇష్మాయిల్కి అమ్మేశారు, పోతీఫర్ ఇంట్లో చెరసాలో నేను ఒక ఫుట్బాల్ లాగా తిరుగుతున్నానని చెప్పని క్రైస్తవ తనకున్నటువంటి భక్తి జీవితాన్ని ఎక్కడ తాకట్టు పెట్టలేదండి. ఈరోజు ఈ యాకోబు కూడా అలాగే ఉన్నాడండి. ఒక్కసారి తనకిచ్చినటువంటి ఆ ఆధిక్యత ఏదైతే ఉందో దాన్ని మరలా ఎక్కడ తీసుకెళ్ళి తాకట్టు పెట్టలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అంతే. మనం కూడా మనకిచ్చినటువంటి మంచి జీవితాన్ని, మనకు మంచి జీవితం అంటే రోజు మన జీవన విధానం వేరే ఉంటుంది, అది వేరే. కానీ భక్తి జీవితం ఉందే. ఒకానొక సమయంలో నువ్వు దేవుని సన్నిధికి రాకముందు ఒక విధానంగా ఉండే వ్యక్తివి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇక నీవు నీ పద్ధతి ప్రకారం కాదు, నీవు దేవుని పద్ధతి ప్రకారమే
నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పాయింట్స్ అని? 3. ఒకటేంటిది? దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏదైనా కానీ దాన్ని ఎక్కడ పోగొట్టుకోవద్దు. రాజీ పడద్దు, ఎక్కడ కూడా తాకట్టు పెట్టే విధంగా ఉండద్దు. దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం ఉండాలి, భయం ఉండాలి. దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం ఉండాలి, భయం ఉండాలి. దైవ సేవకులు దేవుని మీద ఎంత ప్రయాసతోటో, ఎంత భారంతోటో ఒక కార్యక్రమాన్ని, ఆదివారం ఆరాధన కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉపవాసకుడికి ఇంకేదైనా కావచ్చు, భారంతో పెట్టేది వారి కోసం కదండి, సంఘం యొక్క ఆశీర్వాదం కొరకే కదా. దేవుని కార్యాలు, మందిరంలో జరిగే కార్యాలు, మందిరంలో జరిగేటువంటి ఆరాధనలు ఏదైనా కానీ మనము దాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉండొద్దు. యాకోబు అలా లేడు, దేవుని మందిరానికి భయపడ్డాడు. నేను అడుగుతున్నాను, ఉందా దేవుని మందిరం అంటే భయం? మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. 3వది, దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేశాడు, పోరాటం చేశాడు. హల్లెలూయా. నిత్యము దేవునితో నువ్వు సహవాసం చేస్తూనే ఉండాలి. నిత్యము దేవునితో సహవాసము చేస్తూనే ఉండాలి. అదే అంటున్నాను, నీవు ప్రార్థన చేస్తేనే ఒకవేళ కార్యం జరగవచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో దేవుడు నిన్నే ఎన్నుకున్నాడేమో, నిన్నే నిలబెట్టుకున్నాడేమో, నిన్నే ఒక హెడ్గా, లేకపోతే నిన్నే ఒక ప్రార్థనా పరుడుగా నిలబెట్టుకున్నాడేమో. నువ్వే ప్రార్థన చేయకుండా సడలిపోతే, నీవే దేవునితో గడపకుండా సడలిపోతే, ఇక నీ ఇంట్లో ప్రార్థన చేసేది ఎవరు? ఇక నీ ఇంట్లో దేవునితో సహవాసంలో గడిపేది ఎవరు? నువ్వు నీ కుటుంబానికి ఒక మాదిరికరంగా ఉండవలసిన వ్యక్తివి. నీ బంధువులో, నీ ఇరుగు పొరుగు వారిలో, లేకపోతేనేమో నీ వారిలో ఒక మాదిరికరంగా ఉండవలసిన వ్యక్తివి. నీవే ప్రార్థన యందు ఆసక్తి లేకోకుండా, దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు ఏమాత్రం కూడా అవగాహన లేకోకుండా, ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేకోకుండా నువ్వు కూర్చున్నావు అనుకో, ఒకవేళ నీ అనుకున్న వారి పరిస్థితి ఏంటి? నీవు అనుకుంటావు, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు బాగుండాలని అనుకుంటావు, మంచిదే. కానీ నువ్వు నిలబడితే వారందరూ బాగుంటారు. నువ్వే కరెక్ట్గా ఉండాలి. నువ్వు ప్రార్థనలో నీ స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి 2 చేతులు మీద హల్లెలూయా, హల్లెలూయా. ఏనాడు కూడా నేను ముగించేస్తూ ఉన్నా, ఏనాడు నీకిచ్చిన దేవుడు, నీకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. రాజీ పడదు ఎక్కడ కూడా, తాకట్టు పెట్టదు ఎక్కడ తీసుకెళ్ళాలి. 2వది, దేవుని సన్నిధికి నువ్వు భయపడాలి. 3వది, దేవునితో సహవాసము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని 3 విధాలుగా చెప్పొచ్చు. మరలా 3 విధాలుగా చెప్పొచ్చు. రాజీ పడే విధానం అంటే, అన్న దగ్గర కదా జ్యేష్ఠత్వం తీసుకుంది, అన్న దగ్గరే కదా. ఇక్కడ మనుషుల విషయంలో కూడా మనం రాజీ పడాల్సిన అవసరం లేదండి. మనుషులతో సమాధానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. కానీ భక్తి విషయానికి వచ్చే వరకు మనం రాజీ పడే విధానంగా ఉండదు. దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డ 2వ పాయింట్, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధి మనం భయపడే వారం అయితే, దేవుని సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిలో ఉండేది ఎవరు? సేవకులు కదా, రైట్. దేవుని సేవకులతో కూడా మనకు ఎలా ఉండాలి అని చెప్పానంటే, ఖచ్చితంగా సమాధానం ఉండాలి, అలాగే ఏక మనసు ఉండాలి, కలిసి ఉండాలి, వారితో సహవాసంలో ఉండాలి. 3వది, దేవునితో సహవాసం ఉండాలి, సేవకులతో సహవాసం ఉండాలి, ప్రజలతో కూడా, సమాజంతో కూడా హల్లెలూయా, ఈ రకంగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు.